అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే క్రూడ్ ఆయిల్ గురించి ఉన్న భయాలన్నీ గూడా దాదాపు తొలగిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే అవకాశం ఆప్షన్ అనేది మనకు ఓపెన్‌గా ఉందని. దానికి అనుగుణంగానే వార్తలు రావడం జరిగింది. రష్యా ఆఫర్ చేయడం జరిగింది. ప్లస్ యూఎస్ నుంచి గూడా 30 రోజుల విరామం గూడా జరిగింది. అంటే 30 రోజుల పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి నిన్న ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికిప్పుడు మన మార్కెట్స్‌కి వచ్చిన ఢోకా ఏం లేదు. గ్లోబల్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల మన మార్కెట్స్‌లో కూడా ఒక 100 పాయింట్ల డౌన్‌లో ఓపెన్ అయింది. కాకపోతే మూవ్‌మెంటమ్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి అక్కడ సస్టైన్ అయింది. 24,600 స్థాయిని నిలబెట్టుకొని ఇప్పుడు మళ్ళీ పైకెళ్ళే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతానికి 24,650 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను అనుకోవడం ఇక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ 25,000 స్థాయిని దాటి పైకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలయితే కనపడుతున్నాయి. బై అండ్ డిప్ మోడ్‌లో ఉందని అనుకోవచ్చు. లోయర్ లెవెల్స్‌లో సపోర్ట్ విషయానికొస్తే గనక 24,500 ఒక సైకలాజికల్ సపోర్టు, టెక్నికల్ సపోర్ట్ వచ్చేసి 24,450 దగ్గర ఒకటి కనబడుతుంది. కాబట్టి ఆ లెవెల్స్ పైన సస్టైన్ అయినంత వరకు మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలైతే కనపడుతున్నాయి. సో, పానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ స్టడీగా పైకెళ్ళే అవకాశాలున్నాయి. ఒక్కసారి 25,000 స్థాయి పైన క్లోజ్ అవ్వడం అంటూ జరిగితే మాత్రం మార్కెట్‌లో షార్ట్ కవరింగ్ రావచ్చు. ప్లస్ ఫ్రెష్ బయింగ్ అనేది మార్కెట్‌లో వచ్చే అవకాశాలున్నాయి. సో, ఇవన్నీ జరిగితే మళ్ళీ 25,300, 25,400 స్థాయికి నిఫ్టీ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి బై అండ్ డిప్ మోడ్‌లో నిఫ్టీ ఉందని చెప్పుకోవచ్చు.